హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ బ్యాంకింగ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్న మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే బ్యాంకింగ్ నోటిఫికేషన్ ఇది. వచ్చేసి మనకు జాబ్లో జాయిన్ అవ్వగానే ఆల్మోస్ట్ 20,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. మనకు టోటల్ ఆల్ ఓవర్ ఇండియా 4,500 వేకెన్సీస్తో మనకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అఫీషియల్గా. తెలంగాణలో 100 వేకెన్సీస్, మనకు ఆంధ్రప్రదేశ్లో 128 వేకెన్సీస్తో మన ముందుకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైం మనం ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ ద అఫీషియల్ నోటిఫికేషన్ స్టూడెంట్స్. అఫీషియల్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే మనకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. టోటల్గా 4,500 వేకెన్సీస్ అయితే మనకు రిలీజ్ చేశారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 7th జూన్ నుంచి స్టార్ట్ అయింది. మనకు 23rd జూన్ వరకు అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. వచ్చేసి మనకు టెంటేటివ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలా, మనకు రిటర్న్ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది. అది ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో నోట్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మెడికల్ ఫిట్నెస్, వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, క్యారెక్టర్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, వెరిఫికేషన్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో మెడికల్ ఫిట్నెస్ ఉండాలా, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత పక్కగా మీ డాక్యుమెంట్స్ అన్ని బాగా ఉంటేనే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుందని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో ఒకవేళ మీరు అప్లై చేయాలనుకుంటే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలా. దాంతోపాటు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. మీ ఏజ్ క్రైటీరియా 20 years మినిమం ఉండాలి. మాక్సిమం 28 years ఉంటే సరిపోతుంది. దాంతోపాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు ఎనీ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు మంచి యూనివర్సిటీ నుంచి డిగ్రీతో పాస్అవుట్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. డ్యూరేషన్ వచ్చేసి మనకు 12 months అయితే ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. సో డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ 12 months, పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ వచ్చి 12 months ఉంటుంది. ఓకే, షెడ్యూల్డ్ క్యాస్ట్ అలాగే ఓబీసీకి మనకు ఇక్కడ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. 5 years, 3 years, పీడబ్ల్యూడీకి 10 years, అలాగే ఓబీసీకి 13 years, ఎస్సీ ఎస్టీకి 15 years అనమాట రిలాక్సేషన్. సో మనకు చూసుకున్నట్టయితే నెక్స్ట్ వచ్చేసి మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు వచ్చేసి ఎవరైతే ఈ అప్రెంటిస్షిప్ కింద బ్యాంక్ అప్లై చేస్తున్నారో వాళ్ళకి వచ్చేసి ఒక ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ సంబంధించి మనకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 15 క్వశ్చన్స్ ఉంటాయి. 15 marks మ్యాక్సిమం ఉంటుంది. లాజికల్ రీజన్ 15 క్వశ్చన్స్ ఉండడం జరిగితే 15 marks ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ 15 క్వశ్చన్స్ ఉంటుంది, 15 marks అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 15 క్వశ్చన్స్, 15 marks అయితే ఉంటుంది. అలాగే బేసిక్ రిటైల్ ప్రొడక్ట్స్ 10 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. 10 marksకి అయితే. అలాగే బేసిక్ రిటైల్ అసెట్స్ 10 questions 10 marks, అలాగే ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ 10 questions 10 marks, అలాగే ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ 10 questions 10 marks, టోటల్ 100 questions ఉండడం జరుగుతుంది. 100 marks అయితే ఉంటుంది. సో డ్యూరేషన్ వచ్చేసి 60 minutes అనమాట. సో మీడియం ఆఫ్ టెస్ట్ వచ్చేసి ఇంగ్లీష్, హిందీ రెండిట్లో అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూసారా, నో నెగిటివ్ మార్క్స్ ఫర్ రాంగ్ ఆన్సర్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సెలెక్షన్ వచ్చేసి బేస్డ్ ఆన్ ది మెరిట్ లిస్ట్ అనమాట. సో మెరిట్ లిస్ట్ ఓన్లీ మీరు మార్క్స్ తెచ్చుకున్న దాన్ని బట్టి ఉంటుంది, క్లియర్గా మెన్షన్ చేశారు. దాంతోపాటు మీకు లోకల్ లాంగ్వేజ్ కూడా రావాలని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాబట్టి తెలుగు రాయడం, చదవడం, మాట్లాడడం వస్తే సరిపోతుంది అనమాట. అదొక అడ్వాంటేజ్ అనమాట. ఫైనల్ సెలెక్షన్ వచ్చేసి సబ్జెక్ట్ టు మీట్ ఇన్ ద కట్ ఆఫ్ మార్క్స్ అండ్ బీయింగ్ ఇన్ ద మెరిట్ ఇన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ టు బి డిసైడెడ్ బై ద బ్యాంక్. సో కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి, అది దాటి మనకు వస్తే కనుక మనకు సెలెక్షన్ అయ్యే ఛాన్స్ అయితే 100% ఉంటుంది. దాంతోపాటు మెడికల్లీ ఫిట్ అనే సర్టిఫికేట్ కూడా మనం తీసుకొని వాళ్ళకు చూపించాల్సి ఉంటుంది. ఓకే, సో 1 year అయితే ఇది మీకు డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టైఫండ్ చూసుకుంటే ఇక్కడ 15,000 ప్లస్ అలయన్సెస్తో పాటు మనకు ఆల్మోస్ట్ 20,000 వరకు రావడం జరుగుతుంది. పీరియడ్ ఆఫ్ 1 year అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూసుకుందాం. మన కేటగిరీకి సంబంధించి ఫీజు కనుక చూసుకున్నట్టయితే మనకు టోటల్ ఫీజు వచ్చేసి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 400 plus GST, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ 600 plus GST, అదర్ క్యాండిడేట్స్ వచ్చి 800 plus GST అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, మనకు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు చూపిస్తాను అది. ఇంకొకటి ఏంటంటే అప్లై చేసిన తర్వాత మీరు ఆన్లైన్ నో హార్డ్ కాపీ ఆఫ్ ది ఇంటిమేషన్ లెటర్ ఆన్లైన్ ఎగ్జామ్ విల్ బి సెండ్ బై పోస్ట్. మీకు ఏంటంటే అప్లై చేసిన తర్వాత ఇంటిమేషన్ లెటర్ ఏది ఉన్నా కూడా ఆన్లైన్లో మీకు చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీకు ఈమెయిల్ ద్వారా లేదంటే వెబ్సైట్ లాగిన్ అయితే మీకు ఆ డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి అనమాట. ఓకే, సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 128 వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే తెలంగాణకు వచ్చేసి 100 వేకెన్సీస్, టోటల్గా 4,000 వేకెన్సీస్. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఓకే, సో మంచి ఆపర్చునిటీ అసలు మిస్యూస్ చేసుకోకుండా ప్రతి ఒక్క అభ్యర్థి అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఈ యొక్క గ్రాడ్యుయేషన్ చేసి ఖాళీ ఉన్న ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకునే జాబ్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే ఒక అద్భుతమైన నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. 4,500 వేకెన్సీస్ ఆల్ ఓవర్ ఇండియా. సో జాబ్ మాత్రం పక్కగా సాధించే అవకాశం అయితే ఉంది. సో ఈ వీడియోలో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేస్తాను. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్స్లో కమెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి అప్డేట్స్ రావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.